మీరు 7,000 లోపు ఒక మంచి ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేనైతే మూడు ఫోన్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఆ ఫోన్ లో మీరు ఏ ఫోన్ కొనాలో అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో నేనైతే చెప్పడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి పోకో C65. ప్రెసెంట్ ఈ ఫోన్ రేటు వచ్చేసి 6,800 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది. ఒక లో బడ్జెట్ లో అంటే 7,000 లోపు ఒక మంచి ప్రాసెసర్ ఫోన్ కావాలి అని అనుకునే వాళ్ళైతే ఈ ఫోన్ అయితే కొనొచ్చు. అదే విధంగా గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఫోన్ గేమింగ్ కూడా బాగానే వర్క్ అవుతుంది. ఒక 1 అవర్ అయితే నాన్ స్టాప్ గా ఆడితే ఏం కాదు. 1 అవర్ కి మించి ఎక్కువగా ఆడితే మాత్రము ఈ ఫోన్ అయితే హీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫోన్ అయితే కేవలం 1 అవర్ వరకే గేమింగ్ అయితే బాగానే వర్క్ అవ్వడం జరుగుతుంది. హెవీ గేమింగ్ ఆడితే మాత్రము ఈ ఫోన్ అయితే వర్కౌట్ కాదు. అదే విధంగా కెమెరా క్వాలిటీ అనేది తక్కువగానే ఉంటుంది. 7,000 లోపు బడ్జెట్ లో వచ్చే ఫోన్స్ అన్ని కూడా కెమెరా అయితే అంత క్లారిటీగా ఉండవు. సో ఈ ఫోన్ కెమెరా క్వాలిటీ కూడా అంతలా ఏమీ ఉండదు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి లావా 3. ఈ ఫోన్ ప్రెసెంట్ రేట్ వచ్చేసి 6,700 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఫోన్ కూడా హెవీ గేమింగ్ కి వర్క్ అవ్వదు. అదే విధంగా కెమెరా క్వాలిటీ కూడా అంతలా ఏమీ ఉండదు. ఇప్పుడు చెప్పిన ఈ 2 ఫోన్స్ కూడా మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి అయితే బాగానే వర్క్ అవ్వడం జరుగుతుంది. అంటే మీ అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళకి కానీ ఈ ఫోన్ అయితే బాగానే వర్క్ అవుతుంది. వాళ్ళు ఎక్కువగా ఫోన్ యూజ్ చేయరు కాబట్టి వాళ్ళకైతే ఈ ఫోన్ అయితే బాగా యూజ్ అవుతుంది. యూత్ కి అయితే ఈ 2 ఫోన్స్ అయితే అసలు యూజ్ అవ్వదు. సో యూత్ ఏ ఫోన్ కొనాలంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ అయితే యూత్ కి అయితే బాగా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. బాగా యూజ్ కూడా అవుతుంది. ఆ ఫోన్ వచ్చేసి మోటో G5. ప్రెసెంట్ రేటు వచ్చేసి 8,000 అయితే ఉండడం జరిగింది. మీరు 7,000 లోపు ఫోన్ కొందాం అనుకుంటున్నారు కాబట్టి ఒక 1,000 రూపాయలు ఎగస్ట్రా యాడ్ చేశారనుకోండి ఈ ఫోన్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ ఫోన్ లో కెమెరా క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇంత ముందుకు చెప్పిన 2 ఫోన్ల కన్నా ఈ కెమెరా క్వాలిటీ బాగానే ఉండడం జరుగుతుంది. అదే విధంగా గేమింగ్ కూడా బాగానే వర్క్ అవుతుంది. ఒక 3 గంటలు నాన్ స్టాప్ గా ఆడినా కూడా ఈ ఫోన్ అయితే హీట్ అవ్వదు. అదే విధంగా బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. సో యూత్ కి అయితే ఈ ఫోన్ 8,000 లోపు అయితే ఈ ఫోన్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ చెప్పిన 2 ఫోన్లు మీ ఇంట్లో వాళ్ళకైతే కొనండి. ఈ ఫోన్ అయితే యూత్ అయితే మీరు కొనుగోలు చేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.